హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావుద్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా పిల్లల గురించి అండి. మీ అందరికీ తెలుసు కదా, నాకు ఇద్దరు ట్విన్ బేబీ గర్ల్స్ అని. సో వాళ్ళ ఫుడ్ గురించి అనమాట ఈరోజు వ్లాగు. నన్ను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఇద్దరు ట్విన్ బేబీ గర్ల్స్ కదా, సేమ్ ఏజ్, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు వాళ్ళిద్దరిని, అండ్ వాళ్ళకి ఫుడ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటావు, ఎట్లా ఇస్తావు డే మొత్తంలో వాళ్ళకి ఫుడ్ అని చెప్పి అడుగుతారనమాట. నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అది, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు. సో నిజమేనండి, అది మాత్రము ఇద్దరు సేమ్ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళు అంత ఈజీ కాదు వాళ్ళని కంట్రోల్ చేయటం కానీ వాళ్ళని మేనేజ్ చేయటం కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ కేర్ తీసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో ఇద్దరు సేమ్ వయసు ఉన్న పిల్లలతోటి కొంచెం కష్టం అనమాట. వాళ్ళు నాకు చెప్తారనమాట రివర్స్లో, మేము ఒక్కళ్ళు ఉంటేనే మాకు ఇద్దరు మనుషులకి జోరుగా పని ఉంటుంది, నువ్వు ఎట్లా చేస్తావు ఇద్దరు పిల్లలతోటి, ఎట్లా వాళ్ళని మేనేజ్ చేస్తావు అని అడుగుతారనమాట. ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ అది, ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఈరోజు నేను అవన్నీ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, ఆ డౌట్స్ అన్నీ. సో నేను రోజు మొత్తంలో నా పిల్లలకి ఏమేమి ఇస్తాను, ఫుడ్ విషయంలో ఏం కేర్ తీసుకుంటాను, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేస్తాను రోజు మొత్తం, నేను ఆ విషయాలు మొత్తం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళ బర్త్ గురించి వాళ్ళ స్టోరీ గురించి ఇంకొక వీడియోలో ఎప్పుడైనా సరే నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఆ విషయాలన్నీ. సో అది మొత్తం చెప్పుకుంటా పోతే 3-4 గంటలు వస్తుంది వ్లాగ్. సో అంత మీరు చూడలేరు, చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అది వాళ్ళ బర్త్ స్టోరీ మాత్రం ఒక 2 వీడియోస్లో, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడైతే వాళ్ళ ఫుడ్ గురించి చేస్తున్నాను అనమాట వ్లాగు. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఈ విషయం, ఏంటి మీ పిల్లల్ని బక్కి గబ్బి అని పిలుస్తున్నారు, వాళ్ళకి పేర్లు లేవు అని అడుగుతున్నారు. సో వాళ్ళకి లక్షణంగా పేర్లు ఉన్నాయండి, ఉద్విక, ఉద్విత వాళ్ళ పేర్లు. సో నిక్ నేమ్స్ వచ్చేసి చింకి మింకి పెట్టాము. వాళ్ళు అప్పుడు ఏమైందంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక 9 months నేను అమ్మ దగ్గర ఉన్నాను అనమాట. వాళ్ళిద్దరిని నేను చూసుకోలేను, ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చిన్నపిల్లలు ఇద్దరు సేమ్ ఏజ్ పిల్లలు కాబట్టి, ఒక్క చిన్నపిల్ల ఒక చిన్నపిల్లోడైతేనే మనం చూసుకోవడం చాలా కష్టము. ఇద్దరు కాబట్టి మనకు అసలు ఏం తెలియదు అనమాట. అసలుకి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న అమ్మాయిలు ఇంట్లో అయితే ఆల్రెడీ వాళ్ళ అక్కకో లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరికి చూసుంటారు కాబట్టి అట్లా కొంచెం ఒక ఐడియా అన్నా ఉంటుంది. మనకు ఐడియా ఉండదు, మనం ఎప్పుడు చూడలేదు. నేను ఒక్క అమ్మాయినా కాబట్టి నాకు అసలు ఏమి తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఒక 9 months నేను అమ్మ దగ్గర ఉన్నాను అనమాట. పిల్లలు కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు నడిచేంత వరకు ఇక్కడే ఉన్నాను అమ్మ దగ్గర, అమ్మే చూసుకునేది. ఆ టైంలో ఏమైందంటే, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది అనమాట, చాలా బక్కగా ఉంటుంది. వెయిట్ అదంతా ఓకే, హెల్త్ విషయంలో కానీ హెల్త్ పరంగా అన్నీ ఓకే, ఏ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఏంటంటే తిన్నా కానీ ఆ అమ్మాయి ఎక్కువ పుటాన్ అవ్వలేదు, కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఆ అమ్మాయిని మేము సరదాగా క్యాజువల్గా బక్కోడా అని పిలవడం స్టార్ట్ చేసినప్పుడు అట్లా పిలుస్తూ ఉన్నాం అనమాట కొన్ని రోజులు. వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ఏమైందంటే, వాళ్ళిద్దరు పిలుచుకోవడం స్టార్ట్ చేసినారనమాట. ఆ విషయాలు అది మైండ్లో పడిపోయిందనమాట. ఆమెను ఏమో బక్కోడాన్ని, ఏమన్నా గబ్బి అన్న. ఏమో గబ్బి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈమె కొంచెం బాగా హైపర్ యాక్టివ్ అనమాట. చిన్న పాప చాలా హైపర్ యాక్టివ్. ఎంత హైపర్ యాక్టివ్ అంటే అసలు ఇంకా ఎంతసేపు ఎగినా దానికి అలసట కూడా రాదనమాట. అంత హైపర్ యాక్టివ్, అంత మాట్లాడుతుంది బాగా. ఏం చేస్తుంది, మేము ఎప్పుడన్నా కూర్చొని ఉంటాం కదా ఇంట్లో, సరదాగా కూర్చొని ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి డబీని పడుద్ది మీద. సో అట్లా పడినప్పుడు మా అమ్ముండి, ఎందుకే నువ్వు గొర్రెల్లో తోడేలు పడినట్టు అట్లా వచ్చి గబెక్కని మనుషుల మీద పడిపోతావు, ఒట్టి గబ్బుదానివి నువ్వు అని చెప్పి అనింది అనమాట. ఆ గబ్బుదానిలో నుంచి తీసి గబ్బి అని, ఆ గబ్బుదాన అనే ఓడి ఉంటుంది కదా, ఆ ఓడిలో నుంచి ఊరికే గబ్బి అని చెప్పి స్టార్ట్ చేసినారు. సరదాగా మా పిన్నిలు కానీ, అంటే మా చెల్లెళ్ళు, మా అమ్మ, మా నాన్న, వీళ్ళందరూ సరదాగా గబ్బుదానా అనే ఓడిని గబ్బి అని స్టార్ట్ చేసి అది వాళ్ళు అట్లా పిలుస్తునేసరికి ఇంకా వాళ్ళ మైండ్లలో ఫిక్స్ అయిపోయింది అనమాట. అది నా పేరు బక్కి, దీని పేరు గబ్బి అనే ఓడు ఫిక్స్ అయిపోయి, కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకా సేమ్ అట్లాగే పిలుచుకోవడం స్టార్ట్ చేసినారు, గబ్బి బక్కి అని. దాన్నేమో ఇది గబ్బి అంటది పెద్దది, పెద్దదేమో చిన్నదాన్ని గబ్బి అంటది అనమాట. అట్లా పిలుచుకోవడం స్టార్ట్ చేసి స్కూల్కి వెళ్ళినా కూడా అట్లానే పిలుచుకుంటున్నారు అనమాట. లేదురా బాబు, వాళ్ళిద్దరికి పేర్లు ఉన్నాయి, చింకి మింకి అని పెట్టినాము మేము అని చెప్పినా కూడా వాళ్ళు మారలేదు. మాకు అలవాటు అయిపోయి నోటికి రావట్లేదు అనమాట పిలవడానికి కూడా. వాళ్ళకి పేర్లు ఉన్నా కానీ మేమే పిలవలేకపోతున్నాం, వాళ్ళు ఏం పిలుచుకుంటారు ఇంకా
అట్లా వచ్చినాయి అనమాట వాళ్ళిద్దరికి ఆ 2 పేర్లు. యాక్చువల్గా వాళ్ళకి పేర్లు లేక కాదు, పేర్లు లక్షణంగా పెట్టినాము, చింకి మింకి అనే నిక్ నేమ్స్ కూడా పెట్టినాము. సో ఇంక అట్లాగా పిలవడం అలవాటయ్యి అందరూ అట్లా పిలిచేస్తూ ఉన్నారనమాట. దాన్ని మాత్రం ఎట్లా మార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫిక్స్ అయిపోయినారు అందరూ, వాళ్ళే ఫిక్స్ అయిపోయినారు, మెయిన్ వాళ్ళిద్దరే. సో ఇంక అట్లా వచ్చినాయి వాళ్ళిద్దరికి బక్కి గబ్బి అనే నేమ్స్. సో అదన్నమాట ఆ విషయము. ఇంకెందుకు మరి, నా పిల్లలు ఏం ఫుడ్ తీసుకుంటారు, రోజు మొత్తంలో ఏం ఫుడ్ పెడతానో మీకు కూడా చూపిస్తాను, చూస్తారా? మీకు ఏమన్నా ఆ టిప్స్ యూజ్ అవుతే మీ పిల్లల విషయంలో చేయండి, ఓకేనా? ఇంకెందుకు మరి లేటు, రండి చూసేద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి నేను ఎగ్ దోశ వేసిస్తున్నాను అనమాట. నేను డైలీ మేము ఏం తింటామో మా పిల్లలకు కూడా అయ్యే పెడతానండి మ్యాక్సిమము. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందంత వరకు నేను ఫుడ్ విషయంలో చాలా సఫర్ అయినా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా సఫర్ అయినా అనమాట. సో వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే నేను సాలిడ్స్ స్టార్ట్ చేశానో ఇవ్వడము, అప్పటి నుంచి కూడా నేను కొంచెం మనం తినేవన్నీ కొద్దిగా అలవాటు చేసినాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా చేసి పెట్టాలంటే, 2 పిల్లలకి చేసి పెట్టడం అంత ఈజీ ఏం కాదండి, అంత అవ్వదన్నమాట అసలుకి. ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. అప్పుడు దాకా నేను కొన్ని సిర్లాక్స్ వాడాను. నాకు దేవుడి దయ వల్ల నాకు ఒక మంచి హెల్ప్ అయింది ఏంటంటే, నాకు ఒక 3 years వరకు మిల్క్ తోటి ప్రాబ్లం లేకుండా ఉన్నింది. నాకు బ్రెస్ట్ మిల్క్ బాగానే పడినాయి. నా పిల్లలకి 3 years వచ్చేంత వరకు నాకు పాలు బాగా సరిపోయినాయి అనమాట, పిల్లలిద్దరికి కూడా. తర్వాత నేను కొంచెం ఒక 6 months దాటిన తర్వాత సాలిడ్స్ ఇవ్వడము, ఫ్రూట్స్ అవన్నీ ఉడకబెట్టి ఇవ్వడము స్టార్ట్ చేసినాను. ఆ తర్వాత కొంచెం గ్రోనప్ అయ్యి పెరిగి కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు తినగలుగుతున్నారు ఓన్గా అనుకున్నప్పుడు మాత్రమే మేము తినే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వడానికి స్టార్ట్ చేసినాను అనమాట. దోశలు కానీ, ఇడ్లీలు కానీ, ప్రతిదీ ఇంకా ఏం సపరేట్గా ఏం చేసి పెట్టకుండా అట్లా స్టార్ట్ చేసినాను. సో దోశ ఏంటంటే నార్మల్గా మనం పోసుకున్నట్టు రెగ్యులర్గా పోసుకొని ఇస్తే వాళ్ళు అస్సలు తినరు. అందుకని చెప్పి నేను కొంచెం అట్లా టెడ్డీ బేర్ లాగా, వాళ్ళు ఒక యానిమల్ పేరు అడుగుతాను వాళ్ళనే, వాళ్ళు చెప్తారు నాకు ఏ యానిమల్ పేరు చెప్తే అట్లా కొంచెం ఒక ఐడియా ఉంటుంది కదా మనకి, అట్లాగా ఊహించుకొని పోషిస్తానమాట. అప్పుడు కొంచెం ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు నేను సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మేము తినే ఫుడ్ ఏదైతే ఇస్తున్నామో రోజు, అది ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అట్లా కొంచెం అలవాటు చేశాను. ఎందుకంటే మనం రేపు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా, లేదంటే ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు మనం సపరేట్గా వీళ్ళకి ఫుడ్ తీసుకొని పోయి సపరేట్గా వీళ్ళకి ఎక్కడన్నా తీసుకొని వండి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది అసలు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా వెళ్ళినట్టు కూడా ఉండదు. ఇంకా మార్నింగ్ మనం తినే ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఇస్తానండి. స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్తారనమాట. 11కి బ్రేక్ ఉంటుంది, స్నాక్స్ బ్రేక్ వాళ్ళకి. సో ఆ టైంలో తినడానికి నేను బాక్స్లో ఫ్రూట్స్ పెట్టిస్తానమాట. ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఒక రాగాన్ని తినరండి ఫ్రూట్స్. అంటే చాలామంది చిన్నపిల్లలతో మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు, మా పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదు అని అంటానే ఉంటారు చాలామంది. నేను చిన్నప్పుడు అంతా అయితే యాపిల్స్ కొంచెం ఉడకబెట్టి స్మాష్ చేసి అలా ఇచ్చేదాన్ని అనమాట. ఒక 3 years వచ్చేంత వరకు వాళ్ళు పళ్ళకి అప్పుడప్పుడే వస్తుంటాయి కదా, కొరకలేరు, అందుకని చెప్పి అట్లా ఇస్తూ ఉండేదాన్ని. వాళ్ళకి ఇంకా పళ్ళు వచ్చి వాళ్ళు కొరగలిగి ఓన్గా తినగలిగినప్పటి నుంచి నేను డైరెక్ట్గా యాపిల్ డైరెక్ట్గా కట్ చేసి ఇస్తాను, తింటారు. సో ఇంట్లో ఉంటే పెద్దగా ఇష్టపడరు అనమాట. మనం ఇంకా తిను అని బతిలాడాలి. స్కూల్కి వెళ్తే మాత్రం స్నాక్స్ బ్రేక్లో పెట్టిస్తే బాక్స్లో శుభ్రంగా తినేసి వస్తారనమాట. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అలవాటు చేస్తాను నేను. సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా సరే ఫ్రూట్స్ మాత్రం ఇష్టంగా తింటారనమాట. ప్రతి ఒక్క ఫ్రూట్ని అన్నం తినకపోయినా ఫ్రూట్స్ తింటారు కాబట్టి నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది హెల్త్కి. కానీ చాలామంది అడుగుతారు, మీ పిల్లలు చూడడానికి సన్నగా ఉన్నారు కదా, తింటున్నారా అని అడుగుతారు. తింటారండి, మంచిగానే తింటారు, కానీ వాళ్ళ బాడీ తీరదనమాట. కొంతమంది బాడీ ఒకలాగా ఉంటుంది, కొంతమంది బాడీ లాగా ఒకలాగా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే కొంచెం తిన్నా కానీ లావు వస్తారు, కొంతమంది ఎంత తిన్నా లావు రారనమాట. అట్లా ఉంటాయి వాళ్ళిద్దరు బాడీస్. అందుకని చెప్పి అలా ఉంటారే కానీ వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్కి ఇప్పుడు ఉన్న ఏజ్కి వాళ్ళ వెయిట్ కరెక్ట్గా ఉందండి, ఏం ఇబ్బంది లేదు. హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేదు, బాగానే ఉన్నారు. నేను కొన్ని నట్స్ కూడా పెడతానండి బాక్స్లోనే, ఎందుకంటే నట్స్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో పిల్లలతోటి నలుగురితోటి ఇచ్చి పంపించినప్పుడు ఆ నలుగురిని చూసి తినడానికి ఇష్టపడతారు, సో తినేసి వస్తారు. అందుకని చెప్పి నేను నట్స్ కూడా బాక్స్లోనే పెడతాను. ఒకటి నా దగ్గర అవైలబుల్గా ఉంటే అవి పెడతానమాట. అవి నాలుగు పెడితే తినేసి వస్తారు. నట్స్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతాయి నట్స్.
సో వాళ్ళకి బాగా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ బ్రెయిన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. సో నట్స్ ఇవ్వడానికి కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే. అండ్ వాటర్ కూడా రోజుకి మినిమం 4 లీటర్స్ వాటర్ పెద్దవాళ్ళు తాగాలి. చిన్నపిల్లలు అయితే అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ అయినా వాళ్ళు వాటర్ తాగేలాగా చూసుకోండి. ఎందుకంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే చిన్నపిల్లలతో మనం చూడలేమండి నిజంగా కదా. అసలు వాళ్ళకి ఏదైనా ఒక ఫీవర్ వస్తేనే మనం తట్టుకోలేము. అట్లా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ మనం ఫాలో అయితే ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా చక్కగా ఉంటారనమాట. సో జలుబు దగ్గు ఇలాంటివి అయితే ఓకే, కానీ ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కానీ అస్సలు మంచివి కాదు. వైరల్ ఫీవర్స్ అలా వస్తున్నాయి కదా, అందుకని చెప్పి కొంచెం ఫుడ్ విషయంలో కేర్ తీసుకున్నామంటే మనము ఏమీ పెద్దగా తొందరగా అటాక్ అవ్వమన్నమాట. ఒకవేళ అటాక్ అయినా కూడా తొందరగా వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మనం కొంచెం ఫుడ్ విషయంలోనే కేర్ తీసుకోవాలి చిన్నపిల్లలకి. నేను అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ అయినా ఇద్దరికి రోజు తాగడానికి వాటర్ ట్రై చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు వాటర్, మళ్ళీ వచ్చుతారు కదా 11 బ్రేక్లో మళ్ళీ పట్టుకొని అక్కడ ఒక బాటిల్ తాగుతారు. మళ్ళీ ఇంటికి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ బాటిల్ 2 ఫిల్ చేసి పంపిస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 బాటిల్స్, అలాగా ఇద్దరి మీద నేను ఒక 4 లీటర్స్ వాటర్ అయితే రోజుకి వాళ్ళకి తాపడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను, వెళ్తున్నారు ఇప్పుడే స్కూల్ మా ఇంటి వెనకే దగ్గరే. సో ఏమో బ్యాగ్ మోసుకొని పోతుంది, ఆమె లంచ్ బాక్స్ మోసుకొని పోతుంది అనమాట. సో ఆమె అయితే ఆ లంచ్ బాక్స్ ఎవ్వరికి ఇవ్వదు, నేనే పట్టుకొని పోతాను, దానికి మాత్రం తీసుకురావద్దు అని చెప్తుంది అనమాట. నేను తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాను, అన్న వద్దు నేను పట్టుకొని పోతాను అంటుంది. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయిద్దండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ 12కి 12:30కి అలా వస్తారు స్కూల్ నుంచి. వచ్చిన తర్వాత నేను రైస్ పెడతానమాట. ఈరోజు నా రైస్ ఏంటంటే మామూలు వైట్ రైసు, పప్పు అండ్ చికెన్ చేశాను. దాంట్లో కాంబినేషన్గా చికెన్ అంటే బాగా ఇష్టం అండి. నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ బాగా తింటారు, ఇద్దరు ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ రెసిపీస్ ఏ చేసినా సరే వాళ్ళకి చాలా ఇష్టం నాన్ వెజ్. సో చికెన్, మటను, ప్రాన్స్, ఫిష్ బాగా తింటారు ఇద్దరు. అన్నిటికంటే కూడా ఫిష్ కానీ ఏదైనా సరే ఒక నాన్ వెజ్ తింటారు బాగానే. ఈరోజు నాన్ వెజ్ చేశాను కదా, అందుకని చెప్పి వాళ్ళు వచ్చి రాగానే అడిగి మరీ పెట్టుకొని తింటారు. నాన్ వెజ్ అయితే లేదు, ఇట్లాంటి పప్పు మామూలు వెజ్ కూరలు అయితే మాత్రం మనమే ఇంక బతిలాడి పెట్టాలి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటండి, చాలా తినట్లేదని పిల్లలకి రోడ్ల మీద బజార్లలో అట్లా తిప్పి పెడతా ఉంటారనమాట. అట్లా మాత్రం అసలు పెట్టద్దు, అలవాటు చేయొద్దు. అసలు మంచి హ్యాబిటే కాదండి నిజం చెప్పాలంటే. వాళ్ళకి పెద్దయినా కూడా అదే ప్రాసెస్ అలవాటు అయిపోయి అదే మైండ్లో ఉండి అసలు తినరు అనమాట పెద్ద అయిన తర్వాత. సో మ్యాక్సిమం ఇంట్లో ఉంచే పెట్టడానికి ట్రై చేయండి. సో నేనైతే బయటికి తీసుకుపోయి అట్లా ఏం పెట్టను, ఇంట్లో మా హాల్లో వరకే అనమాట. మా హాల్లోనే అట్లా తిరుగుతూ ఉంటారు, కానీ మా హాల్లో వరకే తిప్పుతాను, పెడతాను. ఇంకా అంతేగాని బయటికి తీసుకుపోయి రోడ్ల మీద అట్లా తిప్పి పెడతా ఉంటే అసలు వాళ్ళకి తిన్నది వంట పట్టదు. అది అసలు మంచి హ్యాబిటే కాదు. నేను చాలా మందిని చూశాను పర్సనల్గా అట్లా తిప్పి పెట్టడం, అందుకని చెప్పి చెప్తున్నాను. అట్లా పెట్టకండి, అసలు వాళ్ళు తిన్నది ఏది వంట పట్టదు. సో లంచ్ అయితే ఫినిష్ చేశారనమాట వాళ్ళు. మేము తిన్నదే తింటారు వాళ్ళు కూడా. నేను ఏదైతే వండుతానో అది తింటారు, కాదనకుండా తింటారు. కూరగాయలు కూడా ఏది వండినా సరే కొంచెం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను ఇవ్వడానికి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ అలవాటు అవ్వాలి కదా. ఇప్పుడు మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అలవాటు అవుతుంది. అందుకని చెప్పి నేను ఏం సపరేట్గా వాటిలో కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టను, ఆ కరివేపాకుతో కూడా కలిపి పెట్టాల్సిందే అనమాట. తింటేనే వాళ్ళకి రేపు ఏ ప్రాబ్లం లేకుండా ఫుడ్ విషయంలో నేను అది తింటాను ఇది తింటాను అని గోములు పడకుండా ఉంటారు. అందుకని చెప్పి అట్లా చేస్తాను. ఈమెకి చికెన్ అంటే బాగా ఇష్టము, తినేసింది. తర్వాత మళ్ళీ 3కి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది అనమాట స్కూల్లో వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి నేను గ్రేప్స్ పెడుతున్నాను స్నాక్స్ కోసము. ఇద్దరికి ఒకే దాంట్లో పెట్టిస్తాను బాక్స్లో. ఇద్దరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకుంటారు. సో గ్రేప్స్ కూడా చాలా మంచిదండి హెల్త్. ఏ ఫ్రూట్స్ అయినా సరే హెల్త్కి చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మీ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. గ్రేప్స్ అనేవి అట్లాగే ఏదో ఒక చిన్న టిప్స్ పాటించి ఏదో ఒక విధంగా వాళ్ళకి తినిపించడానికి ట్రై చేయండి. నేనైతే మ్యాక్సిమం అట్లాగే చిన్న టిప్స్ తోటి తినిపించడానికి ట్రై చేస్తాను.
గ్రేప్స్ పెట్టేశాను కదా, గ్రేప్స్ ఇచ్చాను. వాళ్ళు ఆ గ్రేప్స్ తీసేసుకొని బాక్స్ ఇంకా వాటర్ తాగుతున్నాను అనమాట. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ అయితే బాగా తాగుతానండి, చాలా మంచిది, డ్రై అయిపోకుండా ఉంటుంది ముందు వాళ్ళ స్కిన్ కూడా. సో అందుకని చెప్పేసి వాటర్ తాగుతున్నాను. వాటర్ తాపిన తర్వాత ఇంక చూడండి కులుకుతూ ఉంది, ఇంక ఇట్లానే డ్యాన్స్ చేస్తుంది. చెప్పాను కదా మామూలు యాక్టివ్ కాదు, చాలా హైపర్ యాక్టివ్ అని. అసలు ఆ మాటలు వింటే మీకే నవ్వు వస్తుంది, అంత హైపర్ యాక్టివ్గా ఉంటుంది. సో చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది ఇంటికి వచ్చినప్పుడు మేము నవ్వుకోవడానికి కొంచెంసేపు. సో ఇంకా మళ్ళీ మొహం అదంతా శుభ్రంగా తుడిచేసి ఆఫ్టర్నూన్ తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్తారనమాట. బాయ్. యాడికి నోట్లది పిచ్చి అన్నీ నోట్లో పెట్టుకుంటావు పిచ్చి. బాయ్ బుడ్డి. ఈవినింగ్ 5:30 అయిందండి, ఇప్పుడే వస్తున్నారు స్కూల్ నుంచి. వాళ్ళకి యాక్చువల్గా 4కి అయిపోతుంది స్కూలు. 4 నుంచి 5:30 వరకు స్కూల్ గ్రౌండ్లోనే ఆడిపిస్తారనమాట పిల్లల్ని. చక్కగా ఆడుకొని ఈవినింగ్ 5:30కి వస్తారు ఇంటికి. వెళ్ళేటప్పుడు మాత్రం బాగా గెంతుకుంటూ హైపర్ యాక్టివ్తో వెళ్తుంది స్కూల్కి. వచ్చేటప్పుడు మాత్రం అసలు ఏదో అలసిపోయి అసలుకి ఆడేదో బరువులు మోసినట్టు అసలు ఆ బ్యాగ్ కూడా ఈడ్చుకొని వస్తూ ఉంటుంది అనమాట. మొయ్యలేని స్థితిలో వచ్చి ఆ గుమ్మంలో పడేస్తుంది బ్యాగు బాక్స్, రోజు అంతే చేస్తుంది. సో భలే డ్రామాకు ఈయన చిన్నదైతే అసలు ఎంత నీరసంగా వస్తుందో వచ్చేటప్పుడు అయితే. అసలు మా జాబ్కి వెళ్ళి అలసిపోయేస్తారు చూసారా, అట్లా వస్తుంది అనమాట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా కడిగేసి పాలు ఇస్తాను, పాలు తాగుతారు. ఇంతకుముందు దోశ ఇడ్లీ అవి పెద్దగా తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదనమాట. తర్వాత నేను చిన్న చిన్నగా కొంచెం కొంచెం అలవాటు చేసినాను. అప్పుడు ఏంటంటే తిన్న టైంలో నేను మార్నింగ్ ఇచ్చేదాన్ని అనమాట, పాలు గుడ్లు ఉడకబెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇచ్చాను. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే నాకు దోశ ఇడ్లీ పూరి ఏ టిఫిన్ చేసుకున్నా ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా తినడం స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి నేను ఈవినింగ్ షిఫ్ట్ చేసినాను అనమాట. పాలు గుడ్లు ఈవినింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాలు కాగబెట్టిస్తే ఇద్దరు తాగుతారు. పాలు అయితే బాగా ఇష్టంగా తాగుతారండి. ఎందుకంటే ఇంతకుముందు మా బెంగళూరులో ఉన్నప్పుడు మాకు అక్కడ ఆవు పాలే దొరికాయి, గేదె పాలు దొరికాయి కాదు. ఆవు పాలు బాగా పడినాయి వాళ్ళకి, తాగినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సఫర్ అయినా ఈ విషయంలో, పాల విషయంలో. ఎందుకంటే ఇక్కడ మనకు ఆవు పాలు దొరకవు, బర్రె పాలు. అది అమ్మ బయట సపరేట్గా పిండి వాళ్ళ దగ్గర నుంచి పోపించుకుంటుంది అనమాట. సో చాలా రోజులు ఏంటంటే ఆ బర్రెపాలు పడక సడన్గా ఆవు పాల నుంచి బర్రెపాలకు షిఫ్ట్ అయినాక పర్లేదు, పడక మోషన్స్ అవ్వడము అట్లాగా చాలా ఇబ్బంది పడినాను. తర్వాత ఇంకా మళ్ళీ మోషన్స్ అయ్యి మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాను. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే తాగుతున్నారు, పడినాయి ఇప్పుడు బాగానే తాగుతారు. సో పాలు తాగేసిన తర్వాత నేను ఒక 4 గుడ్లు ఉడకబెట్టేసి లోపల ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో తీసేసి పైన షెల్ మాత్రం వేస్తాను. ఆ ఎల్లో మాత్రం 2 ఇవ్వను, ఒకటే ఇస్తాను. చిన్న అయితే అసలు తినదు ఆ ఎల్లో, పెద్ద మాత్రం ఒకటి తింటుంది ఎల్లో, 2 తినదు. 2 అంత మంచిది కాదనమాట పిల్లలకి. సో అందుకని అది హై ప్రోటీన్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. గుడ్డు చాలా మంచిది, పిల్లలకి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే గుడ్లు తింటాం కూడా. సో ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి పాలు ఇచ్చిన తర్వాత 2 గుడ్లు ఇస్తాను. అది వైట్ షెల్ మాత్రమే తింటుంది చిన్నది, పెద్దది మాత్రం ఒక ఎల్లో తింటుంది లోపలిది. సో తినేస్తారు. తినేసిన తర్వాత మళ్ళీ స్టడీకి వెళ్తారనమాట. ఇంట్లో ఉంటే హోంవర్క్ అస్సలు రాయదు, పెద్ద బతిలాడాలి రాయి 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 అని. సో స్టడీకి వెళ్తే మాత్రం టీచర్ భయానికి శుభ్రంగా హోంవర్క్ చేసుకొని ఇంటికి వస్తుంది. హే గుడ్ జాబ్, మొత్తం తీసావా? ప్లేట్లో పెట్టుకో, మొత్తం సపరేట్ చేయి. ఏంటిది హెల్దీ ఫుడ్ అంటే? అసలు హెల్దీ ఫుడ్లో ఏమేమి ఉంటాయి? డ్రాగన్ ఫ్రూట్, ఇంకా బనానా, ఇంకా ప్రోమోగ్రానైట్, ఇంకా పైనాపిల్, ఇంకా గ్రేప్స్, ఇంకా వాటర్ మెలన్, ఇంకా
కుకుంబర్ జ్యూసా, కోకో జ్యూసా, కోకోనట్ జ్యూసా, కోకోనట్ వాటరా? ఓకే, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, ఇంకా స్టడీ టైం అయింది, స్టడీ టైం అయిందమ్మా. కులికినావులే కానీ, సరేలే కులికినావు కానీ ఇంక ఓ తినుకో. ఇంకా పాలు ఎగ్స్ తినిన తర్వాత స్నానం చేపించేసి ఈవినింగ్ స్టడీకి రెడీ చేస్తున్నా అండి. ఇంకా ఒక గంట అనమాట, 6కి వెళ్తారు, 7:30కి వస్తారు స్టడీ అవర్ నుంచి. హోంవర్క్ ఇస్తుంది కదా మిస్, ఆ హోంవర్క్ చేసుకొని వస్తారనమాట. స్టడీ కూడా ఇంటి వెనకే దగ్గరే, అందుకని చెప్పి నేను రోజు పంపిస్తాను. ఇంట్లో ఉంటే అసలు హోంవర్క్ రాయరు, బతిలాడాలి రాయి 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 అని. సో అక్కడ మిస్ ఉంటుంది కాబట్టి బాగా రాసుకొని వస్తారు, అందుకని చెప్పి రోజు పంపిస్తాను. ఎగ్స్ ఎందుకు వాళ్ళ చేతే ఒలిపిస్తున్నానంటే వాళ్ళు కొంచెం ఫన్ ఫీల్ అవుతారండి అట్లా చేయటం వల్ల. వాళ్ళకి బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట అట్లా ఒలుచుకొని తినడం. నా పిల్లలకి చాలా ఇష్టం అట్లాగా, అందుకని చెప్పి నేను ఎప్పుడు ఎగ్స్ ఉడకబెట్టినా డైరెక్ట్ టైం ఉంది అనుకుంటే వాళ్ళకే ఇచ్చేస్తాను, ఒలుచుకొని తింటారు. టైం లేదు, స్కూల్ టైం అవుతుందంటే నేను ఒలిచిస్తాను గబగబా. ఈరోజు టైం ఉందని చెప్పేసి వాళ్ళకే ఇచ్చాను, ఒలుచుకొని తినేసారనమాట. ఇంకా రెడీ అయ్యి స్టడీకి వెళ్తున్నారు ఇప్పుడు. లేవులే చూసా, ఉన్నాయి ఉన్నాయి. బాయ్. స్టడీ అవరు ఇక్కడ హై స్కూల్లో జరుగుతుందండి పిల్లలకి. సో ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి హై స్కూల్ బిల్డింగ్ అనమాట. సో పైన టెర్రస్ పైన కూర్చోబెట్టి పిల్లలందరికీ స్టడీ అవర్ చెప్తారు. సో పైన మంచిగా చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలైతే వెళ్ళి చక్కగా రాసుకొని వస్తారనమాట. యాక్చువల్గా వీళ్ళు ఎలిమెంటరీ స్కూల్ కదా, వీళ్ళకి లేవు యాక్చువల్గా స్టడీ అవర్స్, 5:30 వరకే ఉంటుంది వీళ్ళకి స్కూల్కి. సో మేము ఇల్లు దగ్గరే కాబట్టి మేమే సార్ని వెళ్ళి పర్సనల్గా మా పక్కింటి అక్క వాళ్ళందరూ వెళ్ళి అడిగినారనమాట. సో ఇంట్లో హోంవర్క్ చేయట్లేదు, స్టడీ పెట్టండి అంటే వాళ్ళకు కూడా స్టడీ పెట్టారు, హోంవర్క్ రాసుకొని వస్తారు వెళ్ళి. వాళ్ళు వచ్చేలోపు డిన్నర్ చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే బీట్రూట్ చపాతీ చేస్తున్నాను. బీట్రూట్ చాలా మంచిదండి చిన్నపిల్లలకి, హెల్త్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ స్కిన్ అయితే చాలా బాగుంటుంది, బ్లడ్ వస్తుంది మంచిగా. సో మనం డైరెక్ట్గా బీట్రూట్ నువ్వు ఏ విధంగా ఇచ్చినా కూడా వాళ్ళు తినరు, అందుకని చెప్పి నేను చపాతీ లాగే చేసిస్తాను. కూర తినలేము, ఫ్రై తినలేము బీట్రూట్, ఎందుకంటే అది తీయగా ఉంటుంది, మనమే తినలేము కాబట్టి వాళ్ళకైతే అసలు ఇష్టపడరు, తినడానికి ఇష్టపడరు. సో అందుకని చెప్పి నేను ఇట్లా చపాతీ చేసిస్తాను అనమాట. బీట్రూట్ని మంచిగా మిక్సీ పట్టేసేసి చపాతీ పిండిలో వాటర్ వేయకుండా ఆ బీట్రూట్ని మొత్తాన్ని కలిపేసి చపాతీ పిండిలాగా ముద్దలాగా పిసుక్కొని చపాతీ చేసిస్తాను. సో తింటారనమాట అది కూడా. సో ఏంటి మీ పిల్లలకి హెల్దీ ఫుడ్డే ఇస్తావా, జంక్ ఫుడ్ ఇవా అని అనుకుంటారేమో, అస్సలు కాదండి. సో లక్షణంగా తింటారు వాళ్ళు జంక్ ఫుడ్, అన్నీ తింటారు, ప్రతిదీ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు నేను వద్దన్నా నన్ను కొట్టి మరీ తింటారనమాట జంక్ ఫుడ్. సో వాళ్ళకి ఉంది అది జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నేను హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉంటాను ఇంట్లో. సో తింటారండి, చిప్స్ అవన్నీ కొనుక్కొని తింటానే ఉంటారు. ఇంకా మనం అవి కంట్రోల్ చేయాలన్నా కూడా చేయలేమన్నమాట, ఎందుకంటే అసలు ఈ రోజుల్లో పిల్లలు, ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు నువ్వు ఎన్ని చెప్పు 100 చెప్పినా కూడా వినరు. వినే స్టేజ్లో ఇప్పుడుండే పిల్లలు అయితే ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. సో తింటారు జంక్ ఫుడ్ కూడా, జంక్ ఫుడ్ తిన్నా. సో మనం అన్నీ కంట్రోల్ చేయడానికి మనం ఇంట్లో హెల్దీ ఫుడ్ పెడతా ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను ఈరోజు బీట్రూట్ చపాతీ చేశాను. చాలా ఈజీ అండి బీట్రూట్ చపాతీ చేసుకోవడము, మీరు ఏదో పెద్ద పనిలాగా కూడా ఉండదు. సో చేసేసుకొని చక్కగా తినేయండి, ఇంట్లో మనం తినొచ్చు, వాళ్ళకి పెట్టచ్చు, మనం తినేవి వాళ్ళకి పెట్టడం, మనం సపరేట్గా చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, మనం ఏది తింటామో అది పెట్టడమే వాళ్ళకి కూడా అట్లాగా. సో బీట్రూట్ చపాతీ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్గా పప్పు చాలా బాగుంటుందండి, పప్పుతో తింటే చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా కూడా బాగుంటుంది, పప్పు అయితే ఇంకా బాగుంటుంది బీట్రూట్ కాంబినేషన్. సో మధ్యాహ్నం నేను పప్పు చేశాను కదా, ఆ పప్పే వేసి వీళ్ళకి చపాతీలు పెట్టాను అనమాట.
ఎట్టుంది బుడ్డి? అట్ట కాదు నిన్నవులు రా అక్కడ రా బక్కోడు ఎలా ఉంది బక్కోడు? డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు మజ్జిగ కానీ లేదంటే పెరుగు కానీ లేదంటే పెరుగన్నం కానీ పెడతా అండి. సో మజ్జిగ తాగుతున్నారు ఈరోజు. మజ్జిగ తాగని రోజు కొంచెం పెరుగు వేసి గిన్నెలో సాల్ట్ వేసి ఇస్తే తింటారు. లేదంటే అన్నం ఉంది రైస్ ఉంది అనుకుంటే కొంచెం పెరుగన్నం కలిపి పెట్టినా తిని పడుకుంటారనమాట. ఈరోజు మజ్జిగ తాగుతున్నారు ఇద్దరు. మజ్జిగ కూడా బాగానే తాగుతారు ఇద్దరు. మార్నింగ్ నుంచి చపాతీ రైస్ చికెన్ అవన్నీ తిన్నారు కదండి, వెయిట్ చేస్తానే ఉద్దేశంతో ఈరోజు అయితే మజ్జిగ ఇచ్చాను. రోజు మజ్జిగే కాదు ఏదో ఒకటి రోజు మజ్జిగ తాగాలన్నా వాళ్ళు తాగలేరు, బోర్ ఫీల్ అవుతారు. పెరుగు కూడా తింటారనమాట. పెరుగు మజ్జిగ ఏదో ఒకటి ఎట్లా ఇస్తే చల్లబడుతుంది వాళ్ళు. అందుకని చెప్పి నేను రోజు ఇస్తానండి. తాగుతారు, తాగి పడుకుంటారనమాట. తాగి అయిపోయిన తర్వాత మా అమ్మ పిల్లలిద్దరికి దిష్టి తీస్తుందండి. కొంతమంది నమ్మరు దిష్టి అవన్నీ, మేమైతే బిలీవ్ చేస్తాం చిన్నపిల్లలకి దిష్టి తగులుతుందని. సో 2 డేస్కి ఒకసారి ఉప్పు మిరపకాయలతోటి పడుకునే ముందు దిష్టి తీసి పడుకోబెడుతుంది అనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.